తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన తీవ్ర విమర్శలు రాజకీయ రచ్చకి దారితీశాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్స్ నివాసితులకు హైడ్రా నోటీసులు జారీ చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఈటెల. సీఎంను సాడిస్ట్, సైకో అంటూ రేవంత్ సర్కార్ను తుగ్లక్ ప్రభుత్వం అంటూ నోరు పారేసుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల కామెంట్స్కు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలపై మరోమారు నోరు జారితే బట్టలిప్పి నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తానని, నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలంటూ హెచ్చరించారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ భార్గవ్ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. వరుస ప్రెస్ మీట్లతో జగ్గారెడ్డి వర్సెస్ ఈటెల రాజేందర్గా మారుతున్నాయి తెలంగాణలో. అయితే ప్రజలను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ 16 నెలల్లో కూడా హైడ్రా అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దానికి ఇన్ఛార్జ్గా రంగనాథ్ని పెట్టి పెద్దోళ్ళ బిల్డింగ్లు కూల్చకుండా పేదోళ్ళ ఇళ్లపై పడుతూ వాళ్ళ ఉసురు తీసుకుంటున్నారని కూడా ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డిపై పెద్ద ఎత్తున మాట్లాడారు. దానిపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో నుంచి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డిగా పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం, మాటల యుద్ధం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ రేవంత్పై పెద్ద ఎత్తున ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈటెల తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పేదోళ్ళ ఉసురు తీసుకుంటున్నారు, హైడ్రా అనే వ్యవస్థను క్రియేట్ చేసి పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. కొన్ని అబ్యూజ్డ్ లాంగ్వేజ్, అంటే చెప్పలేని మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఆయన డైరెక్ట్గా ఇందులో సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, కేవలం ఈటెల రాజేందర్ని తిట్టడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందంటూ కూడా ఆయన మొదటే ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ ఆయన ల్యాండ్ ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు వచ్చినాయో కేసీఆర్ నిన్ను బయటకు నెట్టివేసిండు, ఇంకా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఏ పదవి, బీజేపీ అధ్యక్ష పదవి, అదేవిధంగా కేంద్ర మంత్రి అయితావుడేమో అని కలలు కంటున్న ఈటెల రాజేందర్ ఇంకా నీ ఆటలు కొనసాగవా అని చెప్పి కూడా ఆయన కొంత ఘాటు వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అవుతాడనో లేకపోతే కేంద్ర మంత్రి అవుతాడనేది ఇక్కడ ఏదో ఒక రకంగా ఒక పదవి పొందాలని ముఖ్యమంత్రిపై ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా జగ్గారెడ్డి మాట్లాడడం జరిగింది. దీంతో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈటెల రాజేందర్ ఇంటి సరౌండింగ్ చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. అక్కడ వస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవరైతే ఈటెల ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ప్రకటన చేశారో వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఈటెలకు మద్దతుగా బీజేవైఎం నాయకులు కావచ్చు, ఈటెల అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ ఈటెల నివాసం వద్ద ఆయనకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగ్గారెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు బీజేవైఎంకి సంబంధించిన నాయకులు. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, నేను కూడా మాట్లాడతా బూతులు, అరే బేవకూఫ్ అనే లాంగ్వేజ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. జగ్గారెడ్డిపై ఈటెలపై జగ్గారెడ్డి గతంలో నుంచి కూడా వీళ్ళ వార్ నడుస్తూ ఉంది. ఇప్పుడు అది తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రిపై చేసిన ఈటెల వ్యాఖ్యలకు ఇప్పుడు పెద్ద ఎత్తున జగ్గారెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. అయితే రాష్ట్రంలో చాలా 16 నెలల కాలంలో చాలా అరాచకాలు సృష్టించారని చెప్పి కూడా ఒకవైపు ఈటెల మాట్లాడుతున్న మాటలకు జగ్గారెడ్డి కూడా ఇంతకుముందే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్తో గతంలో
మీరు అంటగాగారు, కేసీఆర్ ప్రభుత్వంలో మీరు అవినీతి చేశారు, ల్యాండ్ గ్రాబింగ్ చేశారు కాబట్టి కేసీఆర్ మిమ్మల్ని బయటకు పంపించారు. ఇప్పుడు బీజేపీలో ఉండి అధ్యక్ష పదవి కోసం ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా తిడతారు, కేంద్రంలో మార్కులు కొట్టేయడానికే ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా జగ్గారెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రిపై ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా రోడ్డుపై బట్టలిప్పి గుంజీలు తీస్తా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది జగ్గారెడ్డి. అయితే జగ్గారెడ్డి వర్సెస్ ఈటల ఇక్కడ బీజేవైఎంకి సంబంధించిన నాయకులు జగ్గారెడ్డి బయట ఎలా తిరుగుతావో చూస్తాం, ఎట్లా తిరుగుతావో చూస్తామంటూ కూడా బీజేవైఎంకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. మొత్తానికి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ముఖ్యమంత్రిపై ఈటల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన బూతులు మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు, తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినా నేను అంటూ కూడా ఆయన మొదట స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. జగ్గారెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్. ఈటల మాత్రం రేవంత్ రెడ్డిని ఫోకస్ చేసి మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా 16 నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి, 6 గ్యారంటీలు ఎక్కడికి పోయినాయి, 1,80,000 కోట్లు అప్పు చేసిర్రు, 80,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లిస్తే 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి 20,000 కోట్లు రేవంత్ రెడ్డి ఖజానాకు మళ్లించారంటూ కూడా పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి. జగ్గారెడ్డి ఈటల ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, బేవకూఫ్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు ఒక పోటీ వాతావరణం అయితే నెలకొంది. చూడాలి, ముఖ్యమంత్రి ఇప్పటివరకు దీని మీద స్పందించలేదు. ఈటల మాత్రం డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. బీజేవైఎంకి సంబంధించిన నాయకులు, బీజేపీ సానుభూతి పరులు, ఈటల రాజేందర్ అభిమానులు వీళ్ళంతా కూడా జగ్గారెడ్డిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి ఎక్కడ కనపడ్డా కూడా మేము వదిలిపెట్టాము, ఖచ్చితంగా దాడి చేస్తామంటూ కూడా వాళ్ళు డైరెక్ట్గా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. చూడాలి, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇంతకుముందే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడాడు. ఈటల రాజేందర్పై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, నువ్వు గతంలో అడవులలో గన్ను పట్టుకొని తిరిగావు, మేము ప్రజల్లోనే గన్ను పట్టుకొని తుపాకులు పట్టుకొని తిరుగుతాం, మేము బూతులు మాట్లాడాలనుకుంటే మీకంటే ఎక్కువగా మాట్లాడతాం, ముఖ్యమంత్రిని అలా అనడం కరెక్ట్ కాదంటూ కూడా జగ్గారెడ్డి మాట్లాడడం జరిగింది. చూడాలి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఈ మాటల యుద్ధం ఎక్కడి వరకు పోతుంది, మరి దీని మీద ముఖ్యమంత్రి స్పందిస్తారా లేదా అనే అంశాల గురించి చూడాలి. ఎన్నికలకు ముందు ఈటలకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఓ రేంజ్లో గొడవ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ నుండి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడంటూ అసంబద్ధ ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. అదే విషయంపై చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దాం రా అంటూ రేవంత్ సవాల్ చేశాడు. అయితే ఆ ప్రమాణానికి ఈటల మాత్రం రాకుండా తప్పించుకున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అది మనసులో పెట్టుకున్నారో ఏమో. ఈటల తరచూ రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈసారి కాస్త హద్దు మీరి మరీ దారుణమైన భాష వాడుతూ ఆరోపణలు చేశారు.